శరణ్య తీసుకో, నీకోసం. శరణ్య ప్లీజ్, నేను చెప్పేది విను. నేను తెలియకుండా తప్పు చేశాను రా, ప్లీజ్. శరణ్య సారీ, ఇకపై నేనే తప్పు చేయను. ప్లీజ్ శరణ్య, అర్థం చేసుకో శరణ్య, ప్లీజ్. శరణ్య ప్లీజ్, శరణ్య. శ్వేత డార్లింగ్, నువ్వేం బాధపడకు, నేను కదా. మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం, సరేనా? రే అశోక్, సారీరా, నువ్వు కూర్చోరా. ఏంట్రా మాకు తెలియకుండా ఈ అమ్మాయిని ఇప్పుడు పట్టావురా? అసలు ఎవర్రా ఈ అమ్మాయి? సారీరా, నేను తన్ని లవ్ చేస్తున్నాను. వీళ్ళు బాగా ధనవంతులరా. మా లవ్ మ్యాటర్ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి చాలా సమస్యలు వచ్చాయిరా. తను నన్ను మీట్ అయిందని తెలిస్తే సమస్యలు ఇంకా పెరుగుతాయిరా. అందుకే ఎవరికీ తెలియకుండా ఇక్కడ కలుసుకున్నాం. పరం మెంటల్. ప్రేమించినప్పుడు ఇంకెవరికైనా భయపడేది? అందరినీ వదిలొచ్చేదేరా ప్రేమ. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. మమ్మల్ని ఎవరిని ఇంట్రొడ్యూస్ చేయగా? బై ద బై, ఐఎమ్ శివ. ఈ కిష్కిందలందరూ నా ఫ్రెండ్స్. సారీ, నా ఫ్రెండ్స్. ఐఎమ్ చంద్రు. నమస్కారం. మీరు చేతులెత్తి నమస్కరిస్తుంటే డిస్టర్బ్ చేయకుండా వచ్చిన దాన్ని వెళ్ళిపోవడానికి చెప్తున్నట్టుంది. నీకు ఎలా అనిపిస్తుందా? నాకు అలా అనిపించలేదే. వెళ్ళొస్తామండి. ఈ చైను ఎవరిదమ్మా? నా చేనే. రసీదు మీద మగవాళ్ళ పేరు ఉంది. ఆయన వస్తేనే ఇస్తాం. మామా ఫోన్ రింగ్ అవుతుందిరా. రే అటెండ్ చేసి మాట్లాడరా. ఏదో బంగారం రాసిందిరా. అయ్యో, ఏంట్రా తేలిపుట్టినట్టు షాక్ అయ్యా? తేలు కాదురా, అంతకంటే పవర్ఫుల్. హలో, నేను శివ. సరే, నేను మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు? వెంటనే రా. నన్ను వదిలి నీవు ఉండలేవులే. అవును, నువ్వు రోమియో, నేను జూలియట్ని. ఎందుకు ఎప్పుడు ఓల్డ్గా థింక్ చేస్తావు? కొత్తగా ఏదంటే థింక్ చేయవే. ఒక పవన్ కళ్యాణ్, ఒక శృతి హాసన్. మాటలకేం తక్కువ లేదు. వెంటనే తాకట్టు కొట్టుకురా. ఏ ఇంట్లో ఏదైనా సమస్య, లేక నీకేదైనా సమస్య? ముందు నువ్వురా. సమస్య ఏమిటో తర్వాత చెప్తాను. వచ్చేస్తున్నా లడ్డు, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. హలో హలో. రే రే రే, అప్పుడే 5 నిమిషాలు అయిపోతుందిరా. ముందు పదరా, పద. ఆహా, ఇరుక్కున్నావురా. ఏంటి లడ్డు, తాకట్టు కొట్టుకి? నేను లవ్ చేసినందుకు నాకు ఇవన్నీ తప్పవులే. రా. ఏ శరణ్య, చైన్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? గిఫ్ట్గా ఇచ్చిన దాన్ని అలా తీసుకెళ్ళిపోకూడదు, మహాపాపం, తెలుసుగా? అసలు నీలాంటి మనిషిని కలుసుకోవడమే పాపం. ఏదో ఒక లక్ష్యం ఉండాలిరా, అప్పుడే జీవితం హుషారుగా ఉంటుంది. నువ్వు కావాలంటే లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకోరా, నాకేమీ వద్దు. ఏంట్రా, నీకెలాంటి లక్ష్యము లేదా? ఎటువంటి లక్ష్యమూ లేదురా. చదవాలి, పాస్ అవ్వాలి, నెలకి 10,000 రూపాయలతో చిన్న జాబ్ వస్తే చాలు. నన్ను అర్థం చేసుకునే భార్య, ప్రశాంతమైన జీవితం. అల్లరి చేస్తూ ఇంట్లో తచ్చాడే 2 పిల్లలు. రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే డబ్బులతో చిన్న ఇల్లు కట్టుకొని
హాల్లో ఈజీ చైర్లో పడుకుంటే చాలు. ఏంట్రా లక్ష్యమే లేదని చెప్పి ఇంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నావు? వదిలితే మైసూర్ ప్యాలెస్ కొని మైసూర్ బాగ్ చేసేలా ఉన్నాడు రా. శివ, నిన్ను చంపడానికి ఎవరు ప్రయత్నించారో భయపడకుండా చెప్పు. తప్పకుండా నేను యాక్షన్ తీసుకుంటాను. ధైర్యంగా చెప్పు. ఎవరినో నరకబోయి నన్ను నరికారు సార్. నాకెవరూ శత్రువులు లేరు. అన్నిటినీ వదులుకొని నాతో వచ్చాయి. మనిద్దరం కలిసి ప్రశాంతంగా బతుకుదాం. నేను అన్నింటినీ వదిలేసి వస్తే మగాడిగా పుట్టిన దానికి అర్థం లేకుండా పోతుంది. నీ మొండి పట్టుదల జీవితాన్ని నాశనం చేస్తుంది శివ. ఇక నేను ఎదురు చూస్తూ ఉండలేను. నీలాగే నాకు ఎన్నో సమస్యలున్నాయి. నా కోసం ఎదురు చూస్తూ ఉండమని చెప్పలేదు. నువ్వు ప్రేమించిన శివ వేరు, ఇప్పుడు నువ్వు చూస్తున్న శివ వేరు. ఇదే నీ నిర్ణయమా? నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోలేవా? ఇలా కోపడే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఎటువంటి లక్ష్యమూ లేకుండా గాలికి తిరిగాను. ఇప్పుడు నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. నువ్వు నన్ను తలుచుకోవద్దని చెప్పట్లేదు, మరిచిపోమ్మని చెప్పట్లేదు. నీ జీవితం కోసం నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. అమ్మాయిని తీసుకొస్తానన్నాడు, అట్లు చెడే లేపుపాడే. వచ్చేసాడు. హాయ్. ఏంటి అర్ధరాత్రి దయ్యంలో వచ్చి ప్రాణాలు తీస్తున్నావు? ఏం చేయాలో తెలియడం లేదు. ఏంటి ఏమైందో చెప్పేడు, అప్పుడే కదా నేను నీతో ఎడవగలను. మా మమ్మీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే ఇంట్లోంచి వచ్చేసాను. ఏంటి అకస్మాత్తుగా తలపై బండరాయి వేస్తున్నావు? ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. ఛ! ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకొని సంతోషంగా బ్రతుకుదాం. మనం పెళ్లి చేసుకోవచ్చు కానీ సంతోషంగా జీవించలేం. ఏ నేను నీకు నచ్చలేదా? దయచేసి నీ ఏడుపు నాపు. పెళ్లి చేసుకుందాం, కానీ ఎలా బ్రతకాలి? అదంతా నువ్వు లవ్ చేసే ముందే ఆలోచించాలి. ప్రేమలో పడే ముందు అలాంటి ఆలోచనలు ఏవీ రావు. ఏంటి? అదేం కాదు, నా పరిస్థితి తలుచుకుని అప్పుడు బాధపడుతున్నాను. నేను రావటం వల్ల నీకు బాధగా ఉందా? నేను అలా చెప్పలేదే. నీకు ఇష్టం లేకపోతే చెప్పేసి నేను వెళ్ళిపోతాను. కానీ నదిలోనూ బావిలోనూ నా శవాన్ని చూస్తావు. ఆగు, ఇలా బెదిరించి చెప్పింది చేసేలా ఉన్నావు. దయచేసి నా మాట విను ప్లీజ్. కాస్త ఓపిక పట్టు శ్వేత. శివన్ రాని, నిన్నెప్పటికీ విడిచిపెట్టను. నువ్వేనా నా ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. మనోడు వచ్చేసాడ్రా. నేను అన్నీ మాట్లాడాను, కొంచెం సేపు కారులోనే ఉండండి, నేను పిలుస్తాను. హాయ్. హాయ్. సారీ
సారీ కొంచెం లేట్ ఏ అయింది పర్వాలేదు. Congrats రా. థ్యాంక్స్ రా మావా. ఇక మీద నువ్వు ఒంటరిగా బయట తిరగాల్సిన అవసరం లేదురా. మమ్మల్ని ఆశీర్వదించనమ్మా. రే మా అమ్మాయి మనసు పాడు చేసి మా నుంచి దూరం చేసావు కదరా, నువ్వు బాగుపడవురా. అమ్మా, కన్న కడుపు రగిలిపోతోందిరా. మమ్మల్ని అవమానించి తల ఎత్తుకోకుండా చేసావు కదరా. మా వయసు వచ్చినప్పుడేరా నీకు అర్థం అవుతుంది మేం పడే బాధ ఏంటనేది. ఏ, నువ్వు చంటి పాపగా ఉన్నప్పుడు నీకు ఒంట్లో బాగోలేదే, నీకు పాలు ఇవ్వలేకపోయాను, నా రొమ్ము గడ్డ కట్టుకుపోయింది. ఆ నొప్పి కంటే ఈ నొప్పి ఎక్కువ కదే. లేదమ్మా. నా కడుపు రగిలి చెప్తున్నా, నేను బాగుపడవు, నాశనం అయిపోతావు. అమ్మా ప్లీజ్ మా, అమ్మ ప్లీజ్ మా. ఆంటీ, మీ కోపం న్యాయమైంది. మీకు తెలియకుండా పెళ్లి జరిగిపోయింది. వాళ్ళని ఆశీర్వదించండి ఆంటీ. అక్షింతలు వేసి ఆశీర్వదించానుగా, 10 మంది పిల్లలకని హాయిగా ఉండమనండి. నువ్వేం బాధపడక రాజు, నేను చూసుకుంటాను. మీరు ఒక్క మాట చెప్పండి బాస్, నువ్వు పని నేను చేయాలి. చూసుకుంటాను. ఏంట్రా తిరుగు. ఏంట్రా దెబ్బ? ఏం లేదు డాడీ. నువ్వు అబద్ధం చెప్తున్నావు తెలుసు. నాకు నిజం చెప్పు, ఏం జరిగింది? కాలేజీలో సీనియర్స్ టీస్ చేశారు డాడీ. పెద్ద గ్రౌండ్ డాడీ, ఒంటికాలతో పరిగెత్తమన్నారు, కుదరలేదు, ఆగిపోయాను. రాస్కల్స్ చంద్రన్ ఒకడు కాల్తో తన్నాడు డాడీ. కింద పడినప్పుడు తల మీద దెబ్బ తగిలింది డాడీ. నా కొడుకు మీద చెయ్యడానికి వాడికి ఎంత ధైర్యరా? తీరా బండ్లు. రండ్రా. ఎవర్రా లోపల? నా కొడుకు మీద చేయి చేసుకున్నది నువ్వేనా? రారా బయటికి, రారా. చెయ్యి నరికేస్తా. రారా. ఏయ్, ఓయ్. ఏయ్. ఇవ్వరా కత్తి. అయ్యా!
ఏంట్రా వీళ్ళు ఇల్లు ఇవ్వనంటున్నారు, ఏం చేద్దాం? ఇల్లు మాత్రమే పెద్దదిగా ఉంది, మనకి అద్దెకి ఇచ్చేంత పెద్ద మనసు వాళ్ళకి లేదురా. అవును, ఈ ఇల్లు కాకపోతే ఇంక ఇళ్ళే లేవా? రండ్రా వెళదాం.